హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ టెడ్డీ. ఇవాల్టి మన వీడియోలో ఇన్స్టెంట్గా ఎగ్ సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ సేమియా యాడ్ చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది 1.5 గ్లాస్ కానీ 2 గ్లాసెస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ మొత్తం పోయే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ మొత్తం మంచిగా ఇనిగిపోయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 1 మినిట్ వదిలేయాలి కలపకుండా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా అయ్యే వరకు వదిలేయాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆవాలు అలాగే 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని క్యాష్యూస్, కొన్ని చిల్లీస్, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 కప్ ఆఫ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న కప్ ఆర్ 1 క్యారెట్ని మంచిగా సన్నగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. లావుగా మాత్రం అస్సలు కట్ చేయొద్దు. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు అలాగే ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయని మీరు ఆవాలు జీలకర్ర యాడ్ చేసే టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం ఇందాక సేమియా బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి దీంట్లో వేసుకోవాలి. దీన్ని ఎక్కువగా కలపకుండా చిన్న చిన్నగా కలుపుతూ ఎగ్ పీసెస్లా అయ్యేలా చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా అనేది విరిగిపోకుండా ఈ ఎగ్ మిశ్రమంలో మంచిగా కలపాలి. ఈ ఎగ్లో సేమియాని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే స్కిప్ చేసేయండి, బట్ ఉంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఈ సేమియా విరిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి.
నేనైతే ఇంకొంచెం స్పైస్ కోసం ఇంకొక 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. మీ స్పైస్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. If you like my recipe, please subscribe to my channel Tasty Teddy.